ఈ ఇసుక వల్ల సోషియో ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, ఉపాధితో పాటు అభివృద్ధిగా చెందుతుంది, ఇల్లు కట్టుకునే వాళ్ళపైన భారం తగ్గుతుంది, ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళపైన భారం తగ్గుతుంది. ఒక రాజు సమగ్రంగా ఆలోచించాలి. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే చెప్పారు, నేను వస్తే ఇసుకని ఫ్రీ చేస్తా అని. ఈరోజు నిజంగా ఈ పాలసీ ఏదో ఇసుక ఫ్రీ అంటే ఎట్లాగంటే అట్లా తవ్వుకొని తీసుకెళ్ళడానికి కాదు. సుప్రీంకోర్టు నామ్స్ కొన్ని ఇచ్చింది, హైకోర్టు కొన్ని నామ్స్ చెప్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నామ్స్ ప్రకారం ఈ ఇసుక ఎంత మేరకు తీసుకోవాలో అంత మేరకే తీసుకునేటట్టు దానికి ప్రత్యేకంగా శాండ్ కమిటీ గాని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ చైర్మన్ ఉంటారు, దానికి ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఇతర డిపార్ట్మెంట్స్ అందరు గాని మెంబర్స్ ఉంటారు. ఈ ఎక్కడైతే ఇసుక తవ్వుతున్నారో అక్కడ మొత్తం 24/7 సర్వేలెన్స్ కెమెరాస్ పెడుతున్నారు. ఎక్కడ గాని దొంగతనంగా ఇసుక మాఫియా గాని ఇసుకను తీసుకెళ్లి పక్క రాష్ట్రాలకు అమ్మడం గాని ఇవన్నీ జరగకుండా అరికట్టడానికి 24/7 సర్వేలెన్స్ క్యాంప్స్ పెట్టి, ఇక్కడే కాదు, జిల్లా కలెక్టరే కాదు, అక్కడ చంద్రబాబు గారి యొక్క డాష్ బోర్డ్ లో గాని మొత్తం ఇవన్నీ చూసేటట్టు, పర్యవేక్షణ చేసేటట్టు గాని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏదేమున్నా అధికారులకు గాని ఈ ఇసుక పాలసీని రిలీజియస్ గా ఫాలో చేయాలి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పి దొంగ లారీలు, దొంగ ఇసుక ఇవన్నీ పనులు మానేయండి అధికారులు గాని. పేదల కోసం, ప్రజల కోసం తెచ్చిన పాలసీ ఇది, దొంగల కోసం తెచ్చిన పాలసీ కాదు ఇది. దయచేసి అధికారులు గాని దీనిపైన పర్యవేక్షణ 24/7 చేసి దీనికి తెచ్చిన ఈ యొక్క జీవోని తెచ్చిన ఉద్దేశాన్ని ప్రజలకి అందించాలి అనే ఉద్దేశం, దొంగలకి ఇయడానికి కాదు. కాబట్టి అధికారులు దీనిపైన ఉక్కు పాదం వేయాలి ఎవరైనా దీంట్లో తప్పు చేస్తే అని కానీ తెలియచేస్తూ, మరోసారి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ఉచిత ఇసుక ప్రజలందరికీ అందుబాటులో తెచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.